హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విశ్వ గురించి రామరాజుకి నిజం చెప్పేసిన అమూల్య, వల్లి చంప పగలగొట్టిన వేదవతి, అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అమూల్య అయితే ఇక కాలేజీకి వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అమూల్యతో అంటూ ఉంటాడు విశ్వ, ఈరోజు నీ బర్త్డే కదా, నీకు బర్త్డే విషెస్ చెప్దామని చిన్న పార్టీ ఇద్దామని అనుకుంటున్నాను, నాతో వస్తావా అని అడుగుతూ ఉంటే, నీకు మొన్నే చెప్పు చూయించి దీన్ని తీసుకొని కొడితే కానీ నీకు బుద్ధి రాదు అని చెప్పాను, మళ్ళీ ఎలా అడగగలుగుతున్నావు అని అంటూ ఉంటే, అమూల్య అప్పుడే విశ్వ అయితే, నీకు గుర్తుందా, మా బావ మా చెల్లి ఇద్దరూ కూడా గొడవతోనే వాళ్ళకి ప్రేమ పుట్టిందని ఆ రోజు అందరి ముందు చెప్పారు కదా అని అనగానే, ఏంటి చెల్లి బావానా, మా ధీరజ్ అన్నయ్యని నువ్వు బావగా ఒప్పుకున్నావా అని అడుగుతూ ఉంటుంది. అమూల్య అయితే, ఒప్పుకున్నాను, వాళ్ళిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఇప్పుడు సంతోషంగా ఉన్నారు, మరి వాళ్ళ సంతోషాన్ని నేనెందుకు చెడగొట్టాలి, అందుకనే మన రెండు కుటుంబాలు కలవడానికి ఒకే ఒక్క మార్గం మన పెళ్ళి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే రెండు కుటుంబాలు ఒక్కటైపోతాయి, మీ అమ్మ పుట్టింటికి దూరమైంది, అదే మా వేదవతి అత్తయ్య, తను కూడా తన పుట్టింటికి వస్తుంది, రెండు కుటుంబాలు కలిసిపోతాయి, ఆలోచించుకో అని అంటూ విశ్వ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా విశ్వ చెప్పిన మాటలు విని ఇక అమూల్య అయితే ఆలోచనలో పడుతుంది. అమూల్య ఆలోచిస్తూ అలా వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఇక విశ్వ అయితే వల్లికి ఫోన్ చేస్తాడు. వల్లికి ఫోన్ చేసి, నేను అమూల్యకి చెప్పాల్సింది చెప్పాను, తను ఆలోచనలో పడింది, తన ఆలోచనకి నువ్వు కొంచెం ఆజ్యం పోయి అప్పుడు మరింత ఆలోచించి తను నాకు దగ్గరవుతుంది అని అంటూ ఉంటాడు విశ్వ. ఇక ఆ మాట విని వల్లి అయితే, చేస్తాను, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదా అన్నట్టు నేనన్నీ చేస్తాను అని అంటూ ఉంటుంది వల్లి అయితే. ఇక అమూల్య ఆలోచించుకుంటూ వస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ వస్తూ ఉన్న అమూల్యని చూసి వల్లి అయితే, వాడు దీనికి చెప్పాల్సింది చెప్పానన్నాడు కరెక్టే, ఏదో ఆలోచిస్తూనే వస్తుంది ఈ అమూల్య అని వల్లి అయితే, ఏంటమూల్య ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది వల్లి. ఏం లేదు వదినా అని అమూల్య అయితే చెప్తుంది. నాతో చెప్పమ్మా, నీకే బాధ ఉన్నా నేను తీరుస్తాను, చెప్పు, నీకే సమస్య వచ్చినా నేను ఉన్నాను కదా తీర్చడానికి అని అంటూ ఉంటుంది. ఇక వల్లి అయితే అప్పుడే ఇక రామరాజు వల్లి అమూల్యతో మాట్లాడే మాటల్ని వినేస్తాడు. ఇక రామరాజు వినేసి అమూల్య అని గట్టిగా పిలుస్తాడు అమూల్యని. దాంతో వల్లి అయితే ఒక్కసారి ఉలిక్కి పడుతుంది. ఇక ఉలిక్కిపడి, అమ్మో మావయ్య గారు వెనకాలే ఉన్నారా, నేను చూసుకోలేదు అని అనుకుంటూ ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది వల్లి అయితే. ఏమైందమ్మా అమూల్య, అసలు వల్లి ఎందుకు నిన్ను అలా అడుగుతుంది, ఏ సమస్య ఉన్నా నాతో చెప్పు, నేను తీరుస్తాను అంటూ వల్లి నిన్ను అడుగుతుందేంటి అని అంటూ ఉంటాడు రామరాజు. ఏంటమ్మా వల్లి, ఏం జరిగింది, ఎందుకు నువ్వు అమూల్యని అలా అడుగుతున్నావు అని అనగానే అప్పుడే ఇక అమూల్య అయితే, ఎందుకో బాధగా అనిపించింది మావయ్య గారు, అందుకని అలా అడిగాను, మరి తనకి కూడా తెలియాలి ఏ సమస్య ఉందో తెలుసుకోవాలి కదా, తను చూడండి ఎలా ఉందో అని అంటూ ఉంటుంది వల్లి అయితే. అంటే తనని నేను అడిగితే నాకు ఫ్రెండ్గా ఉంటుంది కదా, చెప్తుందేమో అని అడుగుతున్నాను అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక రామరాజు అయితే, అమ్మ అమూల్య, నీకే కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా సరే నేను తీరుస్తాను, చెప్పమ్మా నాతో చెప్పు అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే ఇక రామరాజు అన్న మాటకి అంటూ ఉంటుంది అమూల్య రామరాజు పట్టుకొని ఏడుస్తుంది. దాంతో ఒక్కసారి వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక వల్లి షాక్ అయిపోతూ, ఇదేంటి మావయ్య గారిని పట్టుకొని ఏడుస్తుంది, కొంపతీసి నిజాన్ని చెప్పేస్తుందా ఏంటి అని వణికిపోతూ ఉంటుంది వల్లి. ఇంతలో అందరూ కూడా వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక అమూల్య ఏడవడం చూసి, ఏమైంది అమూల్య అని అడుగుతూ ఉంటారు వాళ్ళ అన్నయ్యలు కూడా. అప్పుడే రామరాజు, ఏంటమ్మా కాలేజీలో ఉన్న ఇబ్బందా, ఎవరైనా ఏడిపిస్తున్నారా అని రామరాజు అడుగుతూ ఉంటే, ఎదురింటి విశ్వగాడు నన్ను ఈరోజు నీ పుట్టినరోజు కదా, నీకు పార్టీ ఇస్తాను, నాతో పాటు రా అని చెప్పి నన్ను అడిగాడు నాన్న, అంతేకాదు ఎలాగైతే మా చెల్లి మీ అన్నయ్య
చిన్నప్పటి నుంచి గొడవపడి ప్రేమించుకున్నారో ఇప్పుడు మనం కూడా అలా ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాము, రెండు కుటుంబాలు ఒకటవుతాయి కదా, అప్పుడు మన రెండు కుటుంబాల మధ్య ఎటువంటి శత్రుత్వం ఉండదు అని నన్ను ఆలోచించుకోమని చెప్పి నాతో చెప్పాడు అని అంటూ ఉంటుంది. అమూల్య అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. వల్లి అయితే అయిపోయింది, ఈ రోజుతో నా కథ క్లైమాక్స్కి వచ్చేసింది, ఇదంతా నీ చేత ఎవరు చేయించారు, అసలు వాడితో నువ్వెందుకు మాట్లాడుతున్నావు, ఎలా దగ్గరయ్యావు అని అడిగితే ఖచ్చితంగా అమూల్య నా పేరే చెప్పేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే. అప్పుడే ఇక రామరాజు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మీ అన్నయ్య ప్రేమిస్తే నువ్వు కూడా వాడిని ప్రేమించాలని నా రాజ్యాంగంలో రాసిందా, వాడిని ఇప్పుడే అడ్డంగా నరికేస్తాను అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే ఇక వేదవతి అయితే, ఏవండి వాడు దీన్ని ప్రేమించమని అడిగాడు, కానీ ఇది మాత్రం మీకు వచ్చి ధైర్యంగా వాడి గురించి చెప్పింది అంటే మీ కూతురు మీరు అనుకున్నట్టే మీ పేరు నిలబెడుతుంది తప్ప మీ పరువుని తీయదు అని అంటూ ఉంటుంది వేదవతి. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటే మన అమ్మాయి పరువే పోతుంది, తను చెప్తుంది కదా వినండి ఏం చెప్తుందో అని అంటూ ఉంటే, నాన్న ఇప్పుడు గొడవ పడతారని నేను చెప్పడం లేదు, కానీ ఎవరొకరు వచ్చి మీ అమ్మాయి మీ చిన్నమ్మాయి మీ శత్రువైన సేనాపతి కొడుకుతో మాట్లాడుతుంది అని ఎవరైనా చెప్తే మీరు నన్ను అపార్థం చేసుకుంటారేమో అని, నేను ప్రేమ వదిన ధీరజన్నయ్యలాగా ఏదైనా తప్పు చేస్తానని మీరు అనుకుంటారేమో అని ఇప్పుడు చెప్తున్నాను వినండి, మీరు తీసుకువచ్చిన సంబంధాన్ని నేను చేసుకుంటాను, అలాగని నేను మీకు మాట ఇస్తున్నాను, ఇది చెప్పడానికే నాన్న నేను మీకు ఈ నిజాన్ని చెప్పాను అని అంటూ అమూల్య అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తుంది వల్లికి. అప్పుడే ఇక ప్రేమకి అనుమానం అయితే వస్తుంది. అంటే మా అన్నయ్యతో అమూల్య పెళ్ళి జరిపించడానికి వల్లి పథకం పన్నుతుందన్నమాట, అందుకని అమూల్యని మా అన్నయ్యకి దగ్గర చేయడానికి వల్లి ఏదో కుట్ర చేసిందని ఇప్పుడు అర్థమవుతుంది, ఈ వల్లిని నేను ఊరికినే వదిలిపెట్టను అని అనుకుంటూ ఉంటుంది ప్రేమ మనసులో. అప్పుడే ఇక వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అమూల్య మాటలకి కదా. ఇక రామరాజు అంటూ ఉంటాడు. అప్పుడే రామరాజు అయితే, చూడమ్మా అమూల్య, ఎప్పుడైతే వాడు నీ వెంట పడుతున్నాడని చెప్పి నాకు ధైర్యంగా చెప్పి మీరు చేసిన ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పావో అప్పుడే నీ మీద నాకు నమ్మకం కుదిరిందమ్మా, కానీ వాడికి నేను వార్నింగ్ ఇచ్చే తీరుతాను, కానీ ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు. ఈసారి వాడితో నువ్వు ఎప్పుడూ కూడా మాట్లాడొద్దు, వాడి వంకే చూడొద్దు, వాడి గురించి నీకు ఎవరు మంచి మాటలు చెప్పినా సరే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నాకొచ్చి చెప్పు అని అంటూ ఉంటాడు రామరాజు. వాడి గురించి నీ దగ్గర ఎవరైనా గొప్పలు చెప్పినా లేకపోతే ప్రతిసారి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు వాడు ఎదురొచ్చినా కానీ నువ్వు నాకు చెప్పాల్సిందే, రేపటి నుంచి నిన్ను అన్నయ్యలో ముగ్గురులో ఎవరొకరు కాలేజీలో డ్రాప్ చేస్తూ ఉంటారు అని అంటూ ఉంటాడు రామరాజు. సరే నాన్న అని అమూల్య లోపలికి వెళ్ళిపోతుంది. రే విశ్వ, చెప్తాన్రా నీ సంగతి అని రామరాజు మనసులో అనుకుంటాడు. ఇక వల్లి అయితే అయిపోయింది, అంతా అయిపోయింది, ఇప్పుడు నేను అమూల్యకి ఏం చెప్పి బయటికి పంపించను, ఇప్పుడు వల్లి వదిన నన్ను బయటికి వెళ్ళి పంపించింది, అప్పుడు వాడు మళ్ళీ నన్ను ఏడిపించాడని ఖచ్చితంగా ఈసారి అమూల్య మావయ్య గారికి చెప్పేస్తుంది, నా మీద మావయ్య గారికి అనుమానం ఖచ్చితంగా వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే. తర్వాత ఇక వల్లి అలా చెప్పిన తర్వాత ఇంతలో ఇక వేదవతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అత్త, నీకొక విషయం చెప్పాలి అని ప్రేమ వేదవతి దగ్గరికి అయితే వస్తుంది. ఏంటి ప్రేమ అని అడుగుతూ ఉంటుంది వేదవతి. ఏం లేదత్త, ఈరోజు అమూల్య మాటలు బట్టి నాకోటి అర్థమైంది. ఈ మధ్య అమూల్యతో వల్లి ఎక్కువగా స్నేహంగా ఉంటుంది. ప్రతిసారి వల్లి అయితే అమూల్యని కూల్ డ్రింక్ తెమ్మని లేకపోతే ఇంకొక విధంగా తనను తీసుకువెళ్తుంది. ఆ రోజు జాతరలో కూడా అమూల్యని గాజులు కొనిపిస్తానని తీసుకువెళ్ళింది. అప్పుడే మా అన్నయ్య అమూల్యని ఏడిపించాడు, కానీ వల్లి పక్కన లేదు, తను వాష్రూమ్కి అని చెప్పి వెళ్ళిందట. తర్వాత బయటికి వచ్చి మా అన్నయ్య గురించి గొప్పగా అమూల్య దగ్గర కూడా వల్లి చెప్పిందని అమూల్య నాతో చెప్పింది. నువ్వు ఇప్పుడు
వల్లికి వార్నింగ్ ఇవ్వకపోతే ఇప్పుడు ఈ సమస్య చాలా పెద్దదవుతుంది అత్త అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక ప్రేమ అలాగా మాట్లాడుతూ ఉండంగానే అప్పుడే ఇక వల్లి అయితే తన తల్లితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మోయ్, ఈరోజు ఏం జరిగిందో తెలుసా? అమూల్య విశ్వగాడి గురించి మావయ్య గారికి చెప్పేసిందే అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక వేదవతి ఇక ఎదురుగుండా నిలబడుతుంది వల్లికి. ఒక్కసారి వల్లి ఫోన్ కట్ చేసి, ఏంటత్తయ్య, ఏం కావాలి అని తడబడుతూ అడుగుతూ ఉంటే అప్పుడే వేదవతి అయితే వల్లి చెంప పగలగొడుతుంది. ఇక వల్లి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు అమూల్యని విశ్వాకి దగ్గర చెయ్యాలనుకుంటున్నావు నువ్వు అని అంటూ ఉంటే అప్పుడే ఇక వల్లి అయితే, నేను వాళ్ళ ఇంటికి ఎందుకు అమూల్యని దగ్గర చెయ్యాలనుకుంటానత్తయ్య అని అనగానే రెండో చెంప పగలగొడుతుంది. అప్పుడే ఇక అమూల్య విశ్వాతో క్లోజ్గా ఉండాలని చెప్పి ఎందుకు చెప్తున్నావు? ఆ విశ్వగాడు గొప్పవాడు, మంచివాడని అమూల్యకి ఎందుకు నువ్వు ఎక్కిస్తున్నావు? ప్రతిసారి కూడా అమూల్యని నువ్వు ఏదో వంక పెట్టి బయటికి ఎందుకు పంపిస్తున్నావు అని అంటూ వల్లిని చెంప పగలగొడుతుంది. ఇంకోసారి నా కూతురికి లేనిపోనివన్నీ కూడా చెప్పి నేర్పావంటే నువ్వు బయట ఉంటావు, ఈ ఇంటి కోడలుగా ఉండవు. ఇప్పటి వరకు సాఫ్ట్గా ఉన్న వేదవతినే చూసావు. ఇప్పటి నుంచి చెప్తున్నాను, వినిపించుకో. నా కూతురు జీవితంలో నువ్వు అగాధాల్ని సృష్టించాలనుకున్నా ఆ ఎదురింటి వాళ్ళతో నువ్వు కలిసి మాట్లాడినా సరే నువ్వు ఈ ఇంటి నుంచి శాశ్వతంగా నా కొడుకు జీవితంలో నుంచి కూడా వెళ్ళిపోతావు. వెళ్ళి ఇప్పుడు ఈ సంగతి నేను మీ మావయ్య గారికి చెప్తే, చందుకి చెప్తే, పెద్దోడికి చెప్తే ఏం జరుగుతుందనుకుంటున్నావు అని అంటూ ఉంటే, అత్తయ్య, నేను కావాలని ఇదంతా చేయలేదు, అబ్బాయి మంచివాళ్ళ కనిపిస్తున్నాడు అని అన్నానంతే. ఇప్పుడు మీరు చెప్పారు కదా అత్తయ్య, బాగా బుద్ధొచ్చింది, నేనేమీ మాట్లాడను అని అంటూ ఉంటుంది వల్లి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.